ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హౌ ఆర్ యు ఆల్? అందరు ఎలా ఉన్నారు? ఈ యొక్క దారిలో మేము ఒక తోటలో ఆగామండి. మామిడి తోట ఇది. బ్యాక్ కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ మామిడి తోట, చెట్లు. ఈ తోటను చూసినప్పుడు నాకు ఒక దేవుని వాక్యం గుర్తుకొస్తూ ఉంది. ప్రభు చెప్పారు కదా, ఒలీవ కొండల మీద మేము జెరూసలేం వెళ్ళినప్పుడు కూడా ప్రభు చెప్పారనమాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని చెప్పేసి. సో ఫలించే చెట్టుని ఆయన ఇంకా ఫలించేలాగా చేస్తారు, ఫలించని చెట్టుని ఆయన నరికించేస్తారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ అంతా చెట్లు, మామిడి చెట్లు. ఇవి కాయలు కాస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద చెట్టు అయింది. ఇది 2-3 సంవత్సరాలు చూస్తారు. ఒకవేళ చెట్లు కాయలు కాయలేదు అనుకోండి, నరికేస్తారు. ఇక్కడ చాలా తోటలు, మామిడి తోటలు నరికేశారు. అన్ని పామాయిల్ చెట్లు వేశారు. ఎందుకంటే అవి పండట్లేదు అనమాట, అంటే కాయట్లేదు. కరెక్ట్గా పూత వచ్చే టైంకి, కాయలు కాసే టైంకి వర్షాలు రావడం లేదా గాలికి పడిపోవడం అట్లా జరుగుతుంది. సో మామిడి తోటలు అన్నీ తీసేసి ఈ యొక్క పామాయిల్ తోటలు వేసారనమాట. సో అందుకే మనం ఎప్పుడు కూడా ఫలించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఫలించాలని కోరుతున్నాడు. సో మనం కూడా యేసయ్య కోసం ఫలిస్తాం. సో ఈ ప్రకృతి అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఇది. ఎంత చక్కటి పళ్ళు. ఐ థింక్ ఏదైనా తోట కూడా ఇలా ఉండేదేమో, అన్ని చెట్లు. ఏదైనా తోటలో మరి ఆదాము అవ్వల్ని దేవుడు అన్నిటినీ వాళ్ళకిచ్చి సంతోషంగా వాళ్ళని ఉంచారు. కానీ వాళ్ళు దేవుడు తినొద్దన్న పండు తినేసి పాపం చేసి ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చారు. బట్ మనం అలా ఉండకుండా దేవుని కోసం మనం జీవిద్దాం, దేవుడు చేయమన్న పనులు చేద్దాం, ఫలిద్దాం, ఆత్మ ఫలాలు ఫలిద్దాం. ప్రేమ, శాంతి, సహనం, సమాధానం మనందరం కూడా కలిగి ఉందాము. ఆత్మ ఫలాలతో మనం నింపబడినప్పుడే నిజంగా మన క్రైస్తవ జీవితం ఎంతో అందమైన జీవితం, అర్థవంతమైన జీవితంగా ఉంటుంది. సో దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం నాకు ఈరోజు ఈ తోటలో ఈ వీడియో చేస్తున్నాను. సో గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.